వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య జిప్సమ్ అనే వర్డ్ ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ప్లాస్టింగ్ విషయానికి వచ్చేస్తే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ లో సిమెంట్ తో కాకుండా జిప్సమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా దీని వైపే జనాలు చూస్తున్నారు? అసలు వాల్స్ కొంచెం కూడా క్రాక్ ఇవ్వవు. మీరు సుత్తితో కొట్టినా సరే ఇంప్రెషనే పడుతుంది, కానీ మీ వాల్ కి వచ్చే నష్టమేం లేదు అని ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా అంత స్ట్రాంగ్ గా ఉందా? దీని గురించి మనం మాట్లాడదాం. లోపలికి వెళ్ళి జిప్సమ్ వాల్ దగ్గర టెస్ట్ కూడా చేద్దాం. వచ్చేయండి. కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ లో జిప్సమ్ తో ఉన్న వాల్ దగ్గరికి వచ్చేసాం. నాతో పాటుగా సివిల్ ఇంజనీర్ ఉన్నారు భరత్ కృష్ణ గారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. ఈ మధ్య జిప్సమ్ బాగా ట్రెండ్ అవుతుందండి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జిప్సమ్ తో ప్లాస్టింగ్ చేయించుకోవడానికి. ఎందుకు అంత ట్రెండ్ అవుతుంది? ఎందుకు పీపుల్ అంతా దాని వెనకాలే పడుతున్నారు? మేడం, ఈ జిప్సమ్ ప్లాస్టర్ అనేది ఏంట్రా అంటే కంప్లీట్లీ ఆల్టర్నేట్ ఫర్ సిమెంట్ ప్లాస్టింగ్ మేడం. ఈ సిమెంట్ ప్లాస్టింగ్ అనేది ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ ప్లాస్టర్ తర్వాత మళ్ళీ దాని క్యూరింగ్, పట్టి తర్వాత మళ్ళీ పేపర్, ప్రైమర్ తర్వాత పెయింట్. ఈ ప్రాసెస్ అనేది ట్రెడిషనల్ ప్రొసీజర్ మేడం. సో ఈ జిప్సమ్ ప్లాస్టర్ ఇన్వెన్షన్ వల్ల ఏంట్రా అంటే మనకు మిగిలేదు ఏంట్రా అంటే క్యూరింగ్ మిగులుతుంది, పట్టి తర్వాత పేపర్ మిగులుతుంది. సో ఈ అయిపోయిన తర్వాత వితిన్ 7 to 10 days హార్డ్ అయిపోతుంది మేడం మెటీరియల్. ఇది దాని తర్వాత ఏంటంటే వితౌట్ పేపర్ ప్రైమరీస్ పెయింట్ వేసుకొని కస్టమర్ డెలివరీ ఇవ్వచ్చు. ఓకే, అంటే టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. కానీ చాలా డౌట్స్ ఉన్నాయండి కొంతమంది. అంటే ఈ మధ్యన జిప్సమ్ గురించి చూస్తుంటే నేను కూడా వీడియోస్ చూస్తున్నాను. అంటే కామెంట్స్ లో చేసిన తర్వాత పెయింట్ వేసే ముందు ఖర్చు ఎక్కువ అవుతుంది అని అంటున్నారు. ఏంటి మీ క్లారిటీ? లేదు మేడం, దీంట్లో ఏంటంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మేడం. మనం యూస్ చేసే గ్రేడ్ వచ్చి ఏంటంటే 200+ మెష్ గ్రేడ్. రెండోది ఏంటంటే మనకు దీంట్లో ఇంకొక టెక్నాలజీ యూస్ చేసి మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. EFB టెక్నాలజీ మేడం, అల్ట్రా ఫైన్ బబుల్ టెక్నాలజీ అనేది యూస్ చేసి దీన్ని మేక్ చేస్తారు అనమాట. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దీంట్లో ఉన్న వాయిడ్స్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత వాయిడ్స్ అనేది రాదు మేడం. ఆ వాయిడ్స్ అనేది రాకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బాండింగ్ గట్టిగా ఉంటుంది, ఫినిషింగ్ స్మూత్గా ఉంటుంది. ఫినిషింగ్ మనకి ఎంత స్మూత్గా ఉంటే పెయింట్ అనేది అంత తక్కువ ఖర్చు అవుతుంది మేడం. సర్ఫేస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత స్మూత్గా ఉంటుందో ఆ సర్ఫేస్ మెటీరియల్కి ఏంటంటే అతుక్కునే మెటీరియల్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది మనకు. ఓకే, జిప్సమ్ ప్రిఫర్ చేయడం కరెక్టే, కానీ లో క్వాలిటీ వాడితే ఎక్కువ మళ్ళీ ఎఫర్ట్ పెట్టాలి, మళ్ళీ దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఈ వాల్ ఏ బ్రాండ్ తో చేశారండి? ఇది నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ అనే మెటీరియల్ తో చేశాం మేడం. ఎందుకు ప్రిఫర్ చేశారు దీన్ని? ఇది అల్ట్రా ఫైన్ బబుల్ ఇప్పుడున్న దాంట్లో మేడం. ఆల్రెడీ మేము 2.5 years నుంచి జిప్సమ్ ప్లాస్టర్ ఫీల్డ్ లో ఉన్నాం, కానీ ఈ ప్రోడక్ట్ తో మాత్రమే 1.5 year ట్రావెల్ చేస్తున్నాం. సో రీజన్ ఏంట్రా అంటే ఇప్పటి వరకు మేము చేసిన మెటీరియల్ ఇది ఎక్కడ కూడా మాకు ఏంటంటే రిమార్క్స్ రాలేదు, ఎక్కడ కూడా ఏంట్రా అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎక్కడ నెగిటివ్ రాలేదు మేడం. దీనికి ముందు కొన్ని XYZ బ్రాండ్స్ చేసాం, కాకపోతే ఏంట్రా అంటే మాకు ఇంత ఫైన్ ఫినిష్ కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వదిలేయడం చాలా జరిగింది. ఓకే, అంటే కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ దీనికి రివ్యూస్ ఇస్తున్నారు. ఓకే, నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ దీనికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, ఇది బాగుంది క్వాలిటీ కానీ ఫినిష్ కానీ అని చెప్తున్నారు. అందుకని మీరు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. సో జనరలీ ప్లాస్టింగ్ సిమెంట్ తో చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది అందరి ఫీలింగ్. అది నిజమా కాదా? జిప్సమే బెస్టా? ఏంటి డిఫరెన్స్? మీరు దీని గురించి మీరు కావాలనుకుంటే మీరు మమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు. విచ్ ప్లాస్టర్ ఇస్ బెస్ట్, ఏదర్ జిప్సమ్ ఆర్ సిమెంట్ ప్లాస్టింగ్ అంటే ఆన్సర్ అదే చూపిస్తుంది. దాన్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే, కాన్ఫిడెంట్ గా ఉన్నారు జిప్సమే బెస్ట్ అని. సో ఒకవేళ ఇలా ఫైన్ క్వాలిటీ కాకపోతే వేరే ఏదైనా లో క్వాలిటీ జిప్సమ్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ సైట్ మేడం. వాళ్ళు చేసిన ప్రొసీజర్ని బట్టి, వాళ్ళు చేసిన మిక్చర్ని బట్టి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే పీల్ ఆఫ్ అవడం ఉంటుంది. రెండోది ఏంటంటే హార్డ్నెస్ రావడము, రెండోది ఏంటంటే హార్డ్ అవ్వకపోవడము, ఇట్లా చాలా ఉంటాయి మేడం. ఓకే, హార్డ్ కూడా అవ్వదు వాల్ కొన్నిసార్లు. దాంట్లో ఏంటంటే మనం మిక్స్ చేసిన ప్రపోర్షన్ ఏంటంటే ఒక టైప్ లో ప్రిపేర్ చేయాలి మేడం. దానికి కూడా లేబర్స్ అనేది ఏంటంటే ఈజీగా మన పెయింటర్స్ అయితే దీన్ని వేయడానికి అయితే కుదరదు మేడం. దీనికని సపరేట్ గా టెక్నీషియన్స్ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ ఫినిష్ కూడా అంత నీట్ గా రావడానికి కారణం అదే మేడం. సో వాటర్ ప్రపోర్షన్ కూడా మిక్స్ చేసిన ప్రపోర్షన్ కావచ్చు, మనం పెట్టే ప్రొసీజర్ కావచ్చు, దాన్ని బట్టి కూడా మనకి ఇది వస్తుంది మేడం. ఓకే, అంటే రైట్ టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇది ఎంత వాటర్ పోసినా ఇంతే స్ట్రాంగ్ గా ఉంటుందా? ఒక్కసారి హార్డ్ అయిపోయిందిరా అంటే ఇది మనకి క్యూరింగ్ టైం అంటే దీనికి ఏముండదు మేడం. ఒకసారి పెట్టిన తర్వాత ఏంటంటే మనం లిక్విడ్ ఫామ్ లో దీన్ని పెడతాం. పెట్టిన తర్వాత ఏంటంటే అది హార్డ్ అవడానికి మనకు సెల్ఫ్ గా హార్డ్ అవడానికి మనం టైం ఇస్తాం మేడం. అదేంటంటే వీక్ to 10 days పడుతుంది. అయిన తర్వాత మళ్ళీ దీని మీద వాటర్ పోసారా అంటే మళ్ళీ మీకు ఆ మిక్చర్ ఫామ్ లోకి అయితే రాదు. సో ఒకసారి చూద్దామా అండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఏంటి? ఒకసారి చెక్ చేద్దామా? కృష్ణ గారు, నా స్ట్రెంగ్త్ సరిపోలేదని మిమ్మల్ని కూడా ట్రై చేయమన్నాను. మీ స్ట్రెంగ్త్ కూడా అలానే వచ్చింది. అంటే నేను ఒక హోల్ పడుతుందేమో అనిపించింది నాకు, కానీ చిన్న మార్క్ లాగా పడిందంతే, పక్కన ఎక్కడ క్రాక్స్ రాలేదు. అదే సిమెంట్ వాల్ అయితే
సిమెంట్ వాల్ అయితే మీకు ఎక్కడైతే ఇంప్రెషన్ ఉంటుందో ఆ మొత్తానికి కూడా ఏంటంటే కొంచెం డయా వరకు, అంటే దీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాకుండా ఎక్కువ డయా వరకు కూడా మీకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ ఇది క్లియర్ చేసినప్పుడు ఇక్కడ ఏం ప్యాచ్ వర్క్ లాగా అనిపించిందా మీరు చేస్తే? సిమెంట్ అయితే మీకు మళ్ళీ ఏంట్రా అంటే ప్రీవియస్ సిమెంట్ ఫ్రెష్ సిమెంట్ రెండు ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏంటంటే మీకు లైట్గా క్రాక్స్ అవడం అట్లంతా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సపోజ్ అలా ఇంప్రెషన్ పడినా కూడా ఏదైనా తగిలి ఇంప్రెషన్ అయినా కూడా ఏంటంటే నార్మల్గా మీరు దాన్ని యాజ్ డీస్ ఎలా పట్టి పెడతారో అలా ఫినిష్ చేసుకున్నారంటే మీకు అసలు చేసినట్టు కూడా తెలియదు. ఓకే, ప్యాచ్ ఏం కనిపించదు, నీట్ ఫినిష్ వచ్చేస్తుంది. సో ఇల్లు కానీ ఆఫీసెస్ కానీ ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవ్వాలి, దీని గురించి క్లారిటీ ఇవ్వాలి జిప్సమ్ని అని అన్ని చూస్తున్నాము. అయితే ఇక్కడ ఇంప్రెషన్స్ చూసారు కదా సుత్తితో కొట్టినప్పుడు. జనరల్గా మనము నెయిల్స్ అంటే మేకులు కొట్టడం చాలా కామన్, అందుకే అన్ని చూస్తున్నాము. వచ్చారు ఒక పర్సన్, మేకు కొడితే నిజంగా క్రాక్ ఇవ్వకుండా ఉంటుందా లేదా, మరి ఛాలెంజింగ్గా చెప్తున్నారు కృష్ణ గారు. ఒకసారి చూద్దాము, ట్రై చేయండి. ఈయన కాన్ఫిడెన్స్ చూడండి, చూసారా, చెక్ చేసుకోండి అన్నట్టుంది కాన్ఫిడెన్స్. కృష్ణ గారు మీ ట్రైనింగ్ ఏనా? మీలాగే కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాడు. నిజంగానే ఎక్కడ క్రాక్స్ లేవు. ఇప్పుడు కూడా ఇది ఇంప్రెషన్ ఎక్కడ కూడా మీకు సైడ్లో ఎక్కడ కూడా ఏంట్రా అంటే ఒక నెయిల్ డయా తప్పితే మీకు ఎక్కడ కూడా ఒక ఇంప్రెషన్ ఒక క్రాక్ కానీ ఎక్కడ ఉండదు మీకు. అది ఒకవేళ దీన్ని తీయాలనుకున్నా కూడా తీసేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీకు పట్టుకొని చూడండి, యాజ్ ఇట్ ఈస్ కాంక్రీట్లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో మీకు దీంట్లో కూడా అంత స్ట్రెంత్ ఉంటుంది. మీరు దీని మీద ఏదైనా తగిలించుకోవాలన్నా మీకు అలాగే ఉంటుంది. తీసేసిన తర్వాత కూడా మీకు హోల్ అలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పట్టి పెట్టి క్లోజ్ చేస్తారంటే అది సీల్ ఉంటుంది కూడా తెలియదు. కృష్ణ గారు ఇన్ని అడ్వాంటేజెస్ చెప్తున్నారు జిప్సమ్ వాల్ కి, ఇది కాస్ట్ ఎఫెక్టివా, ఎక్కువ ప్రైస్ అవుతుందా? సిమెంట్ వాల్ తో కంపేర్ చేస్తే ఏంటి అడ్వాంటేజ్? నార్మల్ కస్టమర్ తో ఎవరికైనా కూడా మేడం కంప్లీట్లీ ఎకనామికల్ మేడం ఇది. మీకు సిమెంట్ ప్లాస్టర్ కి దీనికి డిఫరెన్స్ ఏంట్రా అంటే సిమెంట్ ప్లాస్టర్ లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మీకు ఏంటంటే మేషన్ మళ్ళీ రెండోదంటే హెల్పర్ దాన్ని మిక్స్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ప్లాస్టర్ కొట్టడము, మళ్ళీ దాన్ని క్యూరింగ్ చేయడము, లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది. లేబర్ ఖర్చు కూడా. రెండోది ఏంట్రా అంటే ఈ ప్రోడక్ట్ ఏంట్రా అంటే కంప్లీట్ గా కస్టమర్ కి లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రెషర్ ఉండదు మేడం. సో కస్టమర్ ఒకసారి మనకు ఒక సైట్ హ్యాండ్ ఓవర్ చేశారా అంటే లేబర్ పార్ట్ మెటీరియల్ పార్ట్ రెండు కంప్లీట్ గా మేమే చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈ ఫినిష్ మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. సో మెటీరియల్ సప్లై చేయడం అంటూ ఉండదు. సో మీరేంట్రా అంటే నెక్స్ట్ పెయింటర్ని పెట్టుకొని ప్రైమర్ వేసి పెయింట్ వేసుకోవడం మేడం. సో కంప్లీట్లీ మీకు ఏంట్రా అంటే క్యూరింగ్ పార్ట్ మిస్ అవుతుంది, మేషన్ పార్ట్ మిస్ అవుతాడు, ఈ 2 పార్ట్స్ మిస్ అవుతాయి మేడం. మీకు అక్కడ చాలా వరకు ఏంట్రా అంటే మీరు మనీ కంపేర్ చేసుకున్నా ఇది తక్కువే ఉంటుంది మేడం. రెండోది ఏంటంటే టైం కంపేర్ చేసుకున్నా దాంతో సిమెంట్ ట్రెడిషనల్ సిమెంట్ ప్లాస్టింగ్ తో కంపేర్ చేస్తే ఇది తక్కువే ఉంటుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు 2 years నుంచి ఉన్నారా ఈ ఫీల్డ్ లో జిప్సమ్ కి సంబంధించి? మీకు అర్బన్ లో ఎక్కువ ఎంక్వైరీస్ వస్తాయా, రూరల్ నుంచి కూడా ప్రిఫర్ చేస్తున్నారా జిప్సమ్ అనేది? జనరల్ గా విలేజెస్ వరకు వెళ్ళిందంటే చాలా డౌట్స్ తో ఉంటారు, ఇది కరెక్టేనా, సిమెంటే మనకి స్ట్రాంగ్ గా ఉంటది, ఇట్లంతా ఉంటారు. కానీ మీకు ఎంక్వైరీస్ ఎలా వస్తాయి? అర్బన్ కంటే మేము రూరల్ లోనే ఎక్కువ చేసాం మేడం. ఓకే, అంటే అక్కడ వరకు రీచ్ అయింది జిప్సమ్ ఎంత బెస్ట్ అనేది. అవును మేడం. రెండోది ఏంట్రా అంటే అర్బన్ లో ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి ఏంట్రా అంటే తీసుకెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంట్రా అంటే వాళ్ళు ఇంకా ఓకే మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఇంకా కూడా ఈ ఫ్రెష్నెస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఈ రెండింటికి కంపేర్ చేస్తే రూరల్ పార్ట్ లో ఎక్కువ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సో నైట్రోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ లో అడ్వాంటేజెస్ ఏంటి, అంటే మిగతా వాటికన్నా ఇది ఎలా బెస్ట్ అవుతుంది? నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ ఎందుకు బెస్ట్ అంటే మేడం మార్కెట్ లో ఇది ఏంటంటే ఈ మన మెటీరియల్ అనేది ఏంట్రా అంటే అల్ట్రా ఫైన్ బబుల్ టెక్నాలజీ యూస్ చేసి దీన్ని తయారు చేస్తాం మేడం. దానివల్ల రావు. రెండోది ఏంట్రా అంటే వాటర్ లో మిక్స్ చేసినప్పుడు ఏంట్రా అంటే మనకు ఆ బబుల్స్ ఇట్లా రావడము, రెండోది ఏంటంటే అప్లై చేసినప్పుడు వాయిడ్స్ రావడము, ఇటువంటివన్నీ రావు మేడం. సో దానివల్ల ఏంట్రా అంటే మనకు ఖచ్చితంగా మెటీరియల్ అనేది గోడ ఖచ్చితంగా పట్టుకుంటుంది అది. రెండోది ఇంకోటి ఏంట్రా అంటే ఈ మెటీరియల్లో ఏంట్రా అంటే మనకు 96% అంటే 96 అండ్ అబౌవ్ మనకు బ్రైట్నెస్ వస్తుంది మేడం, వైట్నెస్ అనేది అట్లాగా వస్తుంది. దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మనకు ఏ కలర్ అయితే మనం అనుకుంటామో ఆ కలర్ దాని మీద వేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఆ కలరే మనకు అపిరియన్స్ వస్తుంది మేడం. అంటే వాల్ పెయింటింగ్స్ ఏది వేసినా కూడా కొన్ని మైన్యూట్ కలర్స్ ఉంటాయి మేడం, ఆ మైన్యూట్ కలర్స్ కూడా ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ గా కనపడుతుంది. రెండోది ఏంట్రా అంటే మనకు దీంట్లో ఎటువంటి క్రాక్స్ కూడా రాదు మేడం. ఈ కాల్షియం సిలికేట్ అంటే జిప్సమ్ మెటీరియల్ అనేది కూడా ఏంట్రా అంటే మనకు స్లైట్లీ ఎలాస్టిక్ మెటీరియల్. సో గోడలో ఎక్కడన్నా హెయిర్ లైన్ క్రాక్స్ అట్లాంటివి ఉన్నా కూడా ఏంట్రా అంటే ఇది అరెస్ట్ చేసేస్తుంది. సో ఇన్ కేస్ వాల్ డ్యామేజ్ అయింటే అది బయటకు వస్తుంది, కానీ హెయిర్ లైన్ క్రాక్స్ ఏదన్నా కూడా యాస్టీస్ అలాగే అరెస్ట్ చేస్తుంది మేడం ఇది. సో కృష్ణ గారు చాలా మంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వెళ్తున్నారు అందరూ జిప్సమ్ వాల్ కి, కానీ కొంతమంది తెలిసి తెలియక రకరకాల ప్రోడక్ట్స్ తీసుకుని మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు, ఎట్లా చూస్ చేసుకోవాలి అసలు? ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ మేడం. సో ఏంట్రా అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏంట్రా అంటే ఛాన్స్ తీసుకోకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ ఇంటికి వేసుకోవాలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. సో ఏంట్రా అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ మెటీరియల్ అనేది ఏంటంటే ద బెస్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు వరకు మార్కెట్ లో ఉన్నదంటే అన్నింటిలో కంటే కూడా. సో మీరు బెస్ట్ చూస్ చేసుకున్నారంటే దానికి యూజ్ చేసే మెటీరియల్, రెండోది ఏంటంటే దానికి పనిచేసే పనులు కూడా ఏంట్రా అంటే ద బెస్ట్ ఉండాలి మేడం. ఏంట్రా అంటే మనము EFB టెక్నాలజీ యూజ్ చేసి దీన్ని చేస్తాం మనం. సో దానివల్ల ఏంట్రా అంటే మనము ఈ ప్రోడక్ట్ మీద మనము వారంటీ కార్డు కూడా ఇస్తాం మేడం, లైఫ్ టైం వారంటీ కార్డు.
మన లేబర్ని పెట్టి మనం చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసామరా అంటే కన్నా అంటే వారంటీ కార్డ్ అంటే ఎలా ఇస్తారు? వారంటీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మేడం. సో ఇప్పుడు ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా కానీ మనం చేసిన వర్క్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేయిస్తాం మేడం. సో ఆ విధంగా మేము సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి. సో కృష్ణ గారు, ఏపీ అండ్ తెలంగాణ డీలర్షిప్ ఇస్తున్నారా? జిల్లాల వారీగా ఏమైనా ప్లాన్ చేశారా? ఉన్నాయి మేడం. డిస్ట్రిక్ట్ వైజ్ డీలర్షిప్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇస్తున్నాం మేడం. సో సొంతంగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటరా అంటే మినిమం క్యాపిటల్తో స్టార్ట్ చేసుకోవచ్చు. సో కంపెనీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందా అంటే వాళ్ళకి డీలర్షిప్ అనౌన్స్ చేయడము, రెండోది ఏంటరా అంటే అగ్రిమెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, రెండోది ఏంటరా అంటే మెటీరియల్ సప్లై చేయడంతో పాటు వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్ లో బిజినెస్ బూస్టప్ చేయడానికి లేబర్ అంటే మన దగ్గర ఉన్న లేబర్ ని కూడా వాళ్ళకి సప్లై చేసి వాళ్ళ బిజినెస్ ని బూస్టప్ చేస్తాం మేడం. లైక్ కార్పొరేట్ లాగా అంతా సపోర్ట్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్ లో మన సపోర్ట్ కూడా ఇస్తాం, వాళ్ళకి లేబర్ సపోర్ట్ కూడా ఇస్తాం. వెరీ నైస్. రెండోది ఏంటరా అంటే మనకు ఇంకేదైనా లీడ్స్ అంటే ఆల్ ఓవర్ స్టేట్ 2 స్టేట్స్ లో నుంచి ఏదైనా లీడ్స్ వచ్చినా కూడా ఏంటరా అంటే ఆ ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ లో ఎవరైతే మనకి డీలర్ ఉంటారో వాళ్ళకి ఆ లీడ్ ఇచ్చి వాళ్ళ వర్క్ చేసుకున్నా కూడా మనం పుష్ చేస్తాం. ఓహోహో, ఓకే. అంటే ప్రోడక్ట్ తో పాటుగా బిజినెస్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తున్నారు. వెరీ నైస్ అండి. నైస్ టాకింగ్ టు యూ. జిప్సమ్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ ప్రోడక్ట్తో పాటుగా మీకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి, డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం, యాజ్ వెల్ యాజ్ ఈ ప్రోడక్ట్ కావాలన్నా కూడా. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ.